నేను ధైర్యంగా ఇచ్చాను, ఇదిగో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో నేను సినిమా చేస్తున్నానంటే మీ చుట్టూ నవ్వుతారు. అది పట్టించుకోవద్దండి, మీరు ముందుకు వెళ్ళిపోతుండండి. కాన్సెప్ట్ తీసుకోండి, స్క్రిప్ట్లు మీకు అంత సోషల్ మీడియాలో కుప్పలు రైటర్స్ దొరుకుతారు, వాళ్ళతో సినిమా డెవలప్ చేయండి, స్క్రిప్ట్ డెవలప్ చేయండి. డెవలప్ చేశారు, స్క్రిప్ట్ రెడీ అయ్యింది, షూటింగ్కి వెళ్ళాలి, కెమెరా కావాలి. మీకు విషయం తెలుసా, సోషల్ మీడియాలో కెమెరాలు ఎక్విప్మెంట్లు పెట్టుకొని ఏం చేయలేక వాళ్ళకి టీవీలు లేక బొచ్చుడు ఎక్విప్మెంట్లు ఖాళీగా ఉన్నాయి. తెలుసా మీకు విషయం? బొచ్చుడు ఉన్నాయి. సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి, సోషల్ మీడియాతో ఇంటరాక్ట్ అయితే అన్ని డిపార్ట్మెంట్ మీ దగ్గరికి వస్తాయి. మీరు దీనిలో జీరో బడ్జెట్ కాన్సెప్ట్ చేయాల్సింది అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ అవ్వాలి, అప్పుడే సినిమా నేను షూట్ చేయాలంటే కుదరదు. సీన్లు డెవలప్ అవుతుంటాయి, షూట్కి వెళ్ళిపోతూనే ఉండాలి. మీరు చేయగలరనే నమ్మకం ఎప్పుడు ఇస్తారు? షూట్కి వెళ్తేనే అది దొరుకుతుంది. మీరు సంవత్సరాల స్క్రిప్ట్ వరకు కూర్చుంటే ఉన్నోళ్ళు కూడా పోతూనే ఉంటారు. ఇమీడియట్ జరిగిపోతుండాలి. గొరిల్లా షూట్ అంటారు దాన్ని. ఇంగ్లీష్లో చాలా సినిమాలు గొరిల్లా షూట్లో జరుగుతాయి, మీకు విషయం తెలియట్లేదు. చాలా మంది మేధావులకు తెలుసు అది. గొరిల్లా షూట్లు జరుగుతాయి చాలా సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు. ఆ రూట్లో వెళ్ళిపోండి అంతే. ఒక్కోసారి మీరు చేసిన సినిమా బాగా వర్కౌట్ కానీ ఇంకోటి చేయండి. డబ్బులు కానీ పెట్టారా? లేదు కదా. పోస్ట్ ప్రొడక్షన్ నా దగ్గర ఉన్న సిస్టమ్ 1,20,000 సిస్టమ్. అది నాకు మొత్తం సోషల్ మీడియా ఇచ్చింది. ఈరోజు గర్వంగా చెప్పగలను, నేను సోషల్ మీడియా ఇచ్చింది. ఓపెన్ డొనేషన్ పెట్టాను, ప్రతి డొనేషన్ అనౌన్స్మెంట్ ఇచ్చాను నేను, ప్రతి రూపాయి. ఇప్పుడు మొత్తం నేను చేస్తున్న సినిమాలన్నీ పోస్ట్ ప్రొడక్షన్ దాని మీదే చేస్తున్నాను సార్. ఒక్క రూపాయి నేను పెట్టట్లేదు. అవుతాయి. మీ దగ్గర ప్యాషన్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఒక విజిటింగ్ కార్డ్ లాగా సినిమాలు చేయండి, తర్వాత బడ్జెట్ సినిమాలు అవే వస్తాయి. మీరు ప్రూవ్ చేసుకోండి, మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి మీరే ముందు పడాల్సింది. అలా ప్లాన్ చేసుకోండి. అర్థమైందా? యా. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, లాస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు బాలరాజ్ అండి. నేను యాక్చువల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. రీసెంట్గా మోతబర్ లవ్ స్టోరీ అనే ఒక సిరీస్లో మంచి క్యారెక్టర్ చేశాను, ఒక 70 ఏళ్ల ముసలోడిగా. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైతే జీరో బడ్జెట్తో సినిమాలు చేస్తారో అది చాలా అప్రిషియేషన్ తగ్గ విషయం సార్. అంటే నేను యాక్చువల్గా 15 to 16 ఇయర్స్లో ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా ప్రయత్నాలు చేశాను డైరెక్షన్ కోసం, అది వర్కౌట్ అవ్వలేదు. నేను ఇంకొకటి కూడా నాకు ఉంది కాబట్టి నేను ఆర్టిస్ట్గా ట్రై చేశాను. ఇప్పుడు ఒక మంచి సిరీస్లో సక్సెస్ అయ్యాను. సో నా దగ్గర ఒక అద్భుతమైన కథ ఉంది సార్. లైక్ అంటే మరో బలగం, ఖచ్చితంగా మరో బలగం. విలేజ్ల ప్రతి ఊరిలో కూడా మనం థియేటర్లో స్క్రీన్ లేసి చూపించేంత కథ నా దగ్గర ఉంది. నేను ఇప్పుడు మీరు జీరో బడ్జెట్ అంటున్నారు కాబట్టి నేను కథ వస్తే మీరు ఏమేమి ప్రొవైడ్ చేయగలరు?